హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రాచీన కాలంలో మన దేశంలో రాజులు విభిన్నమైన లోహాల వాడకంతో నాణాలను తయారు చేయించేవారు. ముఖ్యంగా బంగారం, వెండి, కంచు, రాగి వంటి లోహాలను ఉపయోగించి ప్రత్యేకమైన నాణాలు మినుగుమంటగా ముద్రించేవారు. ఆ నాణాల ద్వారానే వ్యాపార లావాదేవీలు జరిగేవి. ప్రతి నాణంపై ఆయా రాజుల రాజముద్రలు ఉండేవి. ఆ ముద్రే ఆ నాణానికి అధికారికతను ఇస్తుండేది. మన భారతదేశంలో రాజ్యాల పరిపాలన ప్రారంభమైన నాటి నుంచి ఈ విధమైన రాజముద్రికలతో ముద్రించిన నాణాలు వాడుకలో ఉండేవి. కాలక్రమేణా రాచరికం నశించాక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దేశాన్ని స్వాధీనం చేసుకుని తమ అధికారాన్ని విస్తరించింది. వారు అధిక సంఖ్యలో రాగి నాణాలను ముద్రించడం ప్రారంభించారు. ఆ కంపెనీ వారి పాలనలో కాణి, అరకాణి, అన, అర్ధన, క్వార్టర్ అన వంటి రకరకాల నాణాలను ప్రవేశపెట్టారు. అయితే కొన్ని రాజ్యాలు స్వతంత్రంగా తమ తమ నాణాలను ముద్రించేవి. అయితే వాటికి అధికారిక కరెన్సీ విలువ ఉండేది కాదు. అయినప్పటికీ ప్రజలు డబ్బు చెల్లించి వాటిని కొని హుండీల్లో ఉంచేవారు. ఆ నాణాలపై శ్రీరాముని పట్టాభిషేకం చిత్రణ ఉండేది. సీతా సమేత శ్రీరామచంద్రుడు ప్రతిబింబించేలా చేసిన ఈ ప్రత్యేక నాణాలు దాదాపు 200 సంవత్సరాల క్రితం ముద్రించబడ్డాయి. ఒక నాణంపై 1818 అనే సంవత్సరం పేర్కొనబడి ఉంది. అంటే అది 2 శతాబ్దాల క్రితం తయారైందన్నమాట. ఇలాంటి నాణాలపై శ్రీరామ పట్టాభిషేకం చిత్రంతో పాటు కొన్నింటిపై కనకదుర్గమ్మ చిత్రాలు, మరికొన్నింటిపై విఘ్నేశ్వరుడి బొమ్మలు కనిపిస్తాయి. భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత ఇటువంటి నాణాలను ముద్రించడం నిలిచిపోయింది. అప్పటి వరకు ఉన్న నాణాలు కొంతకాలం పాటు వాడుకలో ఉండి క్రమంగా కనుమరుగయ్యాయి. ప్రస్తుతం ఈ నాణాలకు కలువ లాంటి విలువ ఏర్పడుతోంది. వేలంపాటల్లో వీటి కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్న కొనుగోలుదారులు ఉన్నారు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో అరుదైన నాణాలు, పాత నోట్లు, తపాలా బిళ్ళలు, పథకాలు వంటి వాటికి సంబంధించి ప్రదర్శనలు, వేలం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. నాణాలు సేకరించేవారు, వ్యాపారులు, ఆసక్తి గల సేకరింపుదారులు అక్కడికి తరలి వస్తారు. మీరు కూడా అలాంటి చోట్లకు వెళితే ఖచ్చితంగా అదృష్టం మీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. 1940 దశకానికి చెందిన నాణాలు, వాటిపై ఉన్న రాజబొమ్మలు, వైష్ణోదేవి, లక్ష్మీదేవి వంటి దేవతామూర్తులు ముద్రించబడిన నాణాల వల్ల గొప్ప విలువ పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా అవి చక్కటి స్థితిలో ఉన్నాయంటే మాత్రం చెప్పక్కర్లేదు. ఇప్పటికీ తదుపరి ప్రదర్శన ముంబై నగరంలో నిర్వహించబోతున్నారు. ఇటీవలి కాలంలో పురాతన నాణాలపై ఆసక్తి గణనీయంగా పెరిగింది. ఎన్నో దశాబ్దాల పాటు విస్తృతిలో మిగిలిపోయిన ఈ చారిత్రక నాణాలను ఇప్పుడు సేకరణకు అర్హమైన విలువైన వస్తువులుగా చూస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఆ నాణాలు ముద్రితమైతే కాలం, లోహం, రకం, రాజముద్రలు, దేవతామూర్తుల చిత్రణలు వంటి అంశాలు వాటి విలువను పెంచుతున్నాయి. నాణాల స్థితి కూడా ముఖ్యం. తక్కువ వాడుకలో ఉండి మెరిసే నాణ్యమైతే వేలంపాటల్లో లక్షల నుంచి కోట్ల వరకు ధర పలికే అవకాశం ఉంది. అంతేకాక కొన్ని అరుదైన నాణాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలు, ప్రైవేట్ కలెక్టర్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపుతూ ఉంటారు. కనుక మీ దగ్గర ఉన్న పాత నాణాలు ఓసారి పరిశీలించండి. అవి మీకు అపారమైన సంపదను తెచ్చిపెట్టచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.